హలో హాయ్, నేను మీ సత్య. నేను పార్ట్ 1లో బేబీ ఫుడ్ చూపించాను కదా. ఇప్పుడు ఉగ్గు చేస్తున్నాను. ఇది పార్ట్ 2. ఫస్ట్గా ఈ గ్లాస్ తోటి కందిపప్పు, మినపప్పు సేమ్ క్వాంటిటీ తీసుకొని, ఈ గ్లాస్ తోటి కొద్దిగా శనగపప్పు అండ్ పెసరపప్పు హాఫ్ కప్ తీసుకోండి. ఎర్రపప్పు ఒక 5 స్పూన్స్ అంతే. ఇప్పుడు ఇదే గ్లాస్తో 3 గ్లాసెస్ బియ్యం వేసుకోవాలి అండ్ కొద్దిగా బాదం వేసి మంచిగా వాష్ చేసుకొని ఉడకపట్టుకోవాలి. ఇప్పుడు ఫ్యాన్ గాలికి మాత్రమే ఆరబెట్టుకోవాలి. నేను కాటన్ చున్నీ తీసుకొని దాంట్లో అంతా ఇది వేసి స్ప్రెడ్ చేశాను. ఓన్లీ ఫ్యాన్ గాలికి మాత్రమే ఆరబెట్టుకోండి. ఎండకి మాత్రం ఆరబెట్టద్దు, మోషన్స్ పెడితే పిల్లలకి. సో 1 డే టైం తీసుకుంది లారానికి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా అయ్యాక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మెత్తగా చేసుకొని స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. లిడ్ టైట్ ఉండాలి. ఇలా స్టోర్ చేసి పెట్టుకొని నేను 2 గ్లాసెస్ వాటర్, ఇప్పుడు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా అండ్ దాంట్లో 2 స్పూన్స్ పౌడర్ వేసుకొని, మీకు ఎంత కావాలంటే అంత. ఒకవేళ 1 స్పూన్ అయితే 1 గ్లాస్ వాటర్ తీసుకొని, లేకపోతే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి. సాల్ట్ వేసి మంచిగా ఉడకపెట్టుకోవాలి. నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చాక నెయ్యి వేసి తింపియండి. సబ్స్క్రైబ్.